వ్యవసాయం, వైద్య రంగాలతో పాటు సుస్థిర నగరాల పాలనలో కొత్త సాంకేతిక మార్పులు రాబోతున్నాయి. కృత్రిమ మేధస్సు ఈ మూడు అంశాల్లో మార్పులకు కారణం కాబోతోంది. వ్యవసాయం, వైద్యం, సుస్థిర నగర పాలనలోని సమస్యలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారం చూపబోతోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 చోట్ల కృత్రిమ మేధస్సు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయం, వైద్య రంగాలతో పాటు సుస్థిర నగరాల పాలనలో కొత్త సాంకేతిక మార్పులు రాబోతున్నాయి. కృత్రిమ మేధస్సు ఈ 3 అంశాల్లో మార్పులకు కారణం కాబోతోంది. వ్యవసాయం, వైద్యం, సుస్థిర నగర పాలనలోని సమస్యలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారం చూపబోతోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 చోట్ల కృత్రిమ మేధస్సు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి తరుణంలో కృత్రిమ మేధస్సుతో సమస్యలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 కృత్రిమ మేధస్సు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయం, వైద్యం, సుస్థిర నగరాల పాలనపై అధ్యయనం చేసి ఉత్పత్తి సాధించాలని నిర్ణయించిన ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో ఇందుకోసం 990 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. అర్హత కలిగిన విద్యా సంస్థలు ఈ కేంద్రాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్ల సాయంతో పంట చేనులో మందులను పిచికారీ చేస్తున్నారు. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో యాప్ల ద్వారా పంట తెగుళ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాతావరణ సూచనలు కూడా రైతులు తెలుసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కేంద్రాల ద్వారా కృత్రిమ మేధస్సు విధానాలను ఉపయోగించి వాతావరణ మార్పులు, వర్షాలు, తుఫాన్లకు సంబంధించి ముందుగానే ఖచ్చితమైన సమాచారం అందిస్తారు. ఆయా పంటలకు వచ్చే తెగుళ్ల గురించి, సాగులో ఉన్న పంట స్థితిగతులను ముందుగానే అంచనా వేయాలన్నది కృత్రిమ మేధ లక్ష్యం. 5 ఏళ్ల ప్రాజెక్టు ఫలితంగా చిరుధాన్యాల దిగుబడిని 10% పెంచాలని లక్ష్యంగా పెట్టారు. అదేవిధంగా తెగుళ్ల నివారణలో, పంట ఉత్పత్తిలో 12% నష్టాన్ని తగ్గించడం, నీటి వినియోగాన్ని 15% తగ్గించడం, సమర్థ నిర్వహణ ద్వారా నిల్వ, రవాణాలో 5% వృద్ధి సాధించడం కూడా లక్ష్యాలుగా నిర్దేశించారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ప్రభుత్వం వైద్య రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపాన్ని గుర్తించడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డల జననాలను 10% పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంత చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని 12% మేర తగ్గించాలన్నది మరో లక్ష్యం. మామోగ్రామ్, ఇతరత్ర పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని కృత్రిమ మేధస్సులో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరో అంశంగా నగరాలను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించడం ద్వారా సుస్థిర నగరాల పాలనకు పెద్దపీట వేయనుంది. ప్రత్యేకించి కొన్ని రంగాల్లో విద్యుత్ వినియోగాన్ని 15% తగ్గించడం సుస్థిర నగర పాలనలో కృత్రిమ మేధస్సు మొదటి లక్ష్యం. నగరాల్లో ప్రధాన సమస్యగా మారిన గాలి, నీటి కాలుష్యాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కారం చూపిస్తారు. ఏఐని ఉపయోగించి నగరాల్లో గాలి, నీటి కాలుష్యాన్ని 10% మేర తగ్గించాలని 5 ఏళ్ల ప్రాజెక్టులో లక్ష్యంగా పొందుపరిచారు. అదేవిధంగా మురుగునీరు, చెత్త కలవడం వలన రోజురోజుకు నదులు, సముద్రాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వ్యర్థాల తరలింపులో 25% మేర వృద్ధిని సాధించాలని నిర్ణయించింది. నగరాల్లో ట్రాఫిక్ సమస్యతో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రజలు అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. నగరాల్లో రవాణా సౌకర్యాలు పెంచడం ద్వారా ప్రయాణికుల సమయాన్ని 20% వరకు తగ్గించేందుకు కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్థిక విప్లవంలో అందుబాటులోకి వచ్చిన కృత్రిమ మేధస్సును 3 రంగాల్లో వినియోగించేందుకు దేశవ్యాప్తంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్రాల ఏర్పాటుకు ఉన్నత విద్యా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కృత్రిమ మేధస్సు కేంద్రాల ఏర్పాటు కోసం ఐఐటి హైదరాబాద్ కూడా కసరత్తు చేస్తోంది. దేశంలో తొలిసారి బీటెక్ ఏఐ కోర్సును ప్రారంభించిన విద్యాసంస్థగా పేరుంది. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు కూడా కేంద్రాల ఏర్పాటు కోసం పోటీ పడుతున్నాయి.